హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ గ్రేవీగా రావాలంటే ఇలా చేయండి, చాలా గ్రేవీగా వచ్చింది. కూర కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కూర అయితే ఫస్ట్ టైం ఆయన చేత చేపిస్తున్నానండి. ఆయన బ్యాచులర్గా ఉన్నప్పుడు చేశాడంట. టేస్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఆయన అయితే చాలా బాగుంటుందని చెప్తున్నాడు. అందుకని ఈరోజు మా సార్ చేత చేపిస్తున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన పదార్థాలు అయితే రండి మన వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని, అది అల్లం పేస్ట్ కాదండి, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ తీసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ వెల్లుపాయలు అన్నీ వేసుకొని కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఆయిల్లో అలా వేసుకొని పచ్చివాసన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పేది మీకేం అర్థం కాకపోతే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా నేను చెప్పాను కదా, మిక్సీలో మెత్తగా అన్నీ వేసుకోవాలండి. ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరకాయలు 4, ధనియాల పొడి, ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు. నాకు అక్కడ ధనియాలు లేవని ధనియాల పొడి మళ్ళీ మిక్సీలో నేనైతే వేసాను మెత్తగా. దాన్ని అయితే మనం అలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ అయితే బాగా దోరగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన అంతా బయటికి పోయి మనకి పచ్చి వాసన బయటికి వెళ్ళినంత మంచి వాసన అనేది, మసాలా స్మెల్ అనేది మనకు సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అంటే చేయండి, గ్రేవీ కూడా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చికెన్ ముక్కల్ని చిన్నగా ముక్కలా కోసుకొని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని అలా ముక్కలు దాంట్లో వేసుకోవాలి. 1 టమాటా అయితే నేను కోసుకున్నాను, డైరెక్ట్గా ఇంకా ముక్కలతో పాటు వేస్తున్నా ఫ్రెండ్స్. 1 టమాటా, మళ్ళీ 1 ఉల్లిగడ్డ కోసుకొని అన్నీ కలిసి ఒకసారి వేసాను. నేను ఆ మసాలాలోనే వేసాను. వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎలా కలుపుకోవాలో మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్లో మన వీడియోలో కొత్తగా వచ్చినట్టయితేనా లైక్ ఇచ్చండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కూర స్మెల్ అయితే చేస్తుంటే అయితే అదిరిపోయింది. నాకైతే నోరూరింది ఎప్పుడెప్పుడు తినాలా అని. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఆయన కర్రీ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో బ్యాచులర్గా ఉన్నప్పుడు చేసేవాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆయన చేసే కూర అంటే చాలా ఇష్టం అంట. ఈరోజు నువ్వు చేయాల్సింది గట్టిగా పంతం పడితే నా కోసం చేస్తున్నాడు కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేసుకుని మీతో మాట్లాడాలి, పంచుకోవాలని నేనైతే ఈ వీడియో షూట్ చేశానండి. తర్వాత సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే చాలిపోతే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో. తర్వాత కొంచెం మూత పెట్టుకొని కనీసం ఒక 15-20 మినిట్స్ అన్నా కొంచెం అది కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే 10 మినిట్స్ ఆగిన తర్వాత చూసుకున్నాను. మనకైతే చికెన్లో నుంచి వాటర్ అయితే అలా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం మూత పెట్టాం కాబట్టి దాంట్లో ఆవిరికి ఆ చెమట అదంతా నీరు మనకి చికెన్లో దిగిద్ది కాబట్టి మనకు వాటర్ అనేవి ఎక్కువగానే వస్తాయి. ఆ వాటర్ ఉంటే మనకి చికెన్ కూర ముక్క అనేది బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ముక్క బాగా మెత్తగా ఉడకాలి. మళ్ళీ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కొంచెం కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన గట్టితో ఒకసారి మొత్తం కలిపేలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకైతే కలిసిపోయింది. సారీ ఫ్రెండ్స్, మీకు పసుపు వేయటం చెప్పడం మర్చిపోయి కదా. పసుపు కూడా మనం మసాలా ఫ్రై చేసుకున్నప్పుడే కూడా 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి, బాగుంటుంది. మనం మసాలా ఫ్రై చేసాను చూసావా ఇందాకలా, అల్లం ఉల్లిపాయ మసాలా, అప్పుడే 1 స్పూన్ వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, నేను అది కొంచెం స్కిప్ చేసినందుకు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అండి. కారం కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం స్పైసీకి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అలా మెత్తగా బాగా అన్నీ కలిసే విధంగా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలన్నీ బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గంటెతో ప్రతి ముక్కని అలా బాగా కలుపుకుంటేనే కూర మనకు చాలా బాగుంటుంది, బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను ఒకలాగా చేస్తాను కర్రీ, ఈయన ఒకలాగా చేస్తున్నాడు. నా కర్రీ అయితే నా పెళ్ళి 10 ఇయర్స్ నుంచి నేను తింటూనే ఉన్నా. ఏం చేసే కర్రీ అని ఫస్ట్ టైం తింటున్నా. నాకు కూడా తొందరగా తినాలని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కారం వేసుకున్న తర్వాత కూడా మనకు 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్.
ఈయన తిప్పుతూనే ఉన్నాడు, ఎందుకంటే కూర అడుగంటకుండా ఉండాలని. కూర కూడా కలర్ కొంచెం మనకు చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం రావాలి, మనకు కొంచెం మెరూన్ కలర్లో రావాలి బాగా. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇలా వస్తుంది. లాస్ట్ ఫైనల్ టచ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనకు కూర అయితే చాలా బాగా ఉడికింది. నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కంపల్సరీ అండి కొత్తిమీర. మా వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మీకోసం మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.